సోదరా ఓ సోదరా రక్తదానం చేయరా, చూడరా దయ చూపరా, ప్రాణం పోసి నిలవరా. నిండు చూలాలకి అండగుండరా, సంటి పిల్లోళ్ళకి సాయమవ్వరా. నిండు చూలాలకి అండగుండరా. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల జిల్లాలోని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నామండి. మేము మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి మురళి గారు, సభ్యుడైనటువంటి నేను హుసేన్ వలి, మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నామండి. ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు మీరందరూ ఎంతో స్నేహంగా ఉంటుంటారు. మీ స్నేహితులందరూ కలిసి ఒక 10 మంది అయినా కూడా మీరు రక్తదానం చేయదలుచుకున్న వారు మాకు మదర్ యూత్ అసోసియేషన్ కు ఫోన్ చేస్తే మేము వెంటనే ఇక్కడ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈ వెహికల్ను తీసుకొని వచ్చి ఆ బ్లడ్ మీ సేకరిస్తారు. ఈ సేకరణ, ఈ బ్లడ్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతోమంది నిరుపేదలు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, తలసేమియా పిల్లలు, తర్వాత ఎంతో బ్లడ్ లేక ఇబ్బంది పడే వాళ్ళు, వీరందరూ వస్తుంటారండి. వారికి మీరు బ్లడ్ అందించిన వాళ్ళు అవుతారు. బాగా మంచిగా స్నేహితులుగా అందరూ ఉండేవాళ్ళు. మీరు ఒక నిర్ణయం తీసుకొని మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి మీ రక్తదానం సేకరణ చేస్తామండి. థ్యాంక్ యూ. గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా రక్తదానం ఇక్కడ ఇస్తారు. అది మీరందరూ కూడా ఆలోచించి 5 మంది, ఒక గ్రామంలో 5 మంది ఇస్తారు అంటే కనుక ఈ వెహికల్ వస్తుంది. ఆ గ్రామానికి ఫోన్ చేస్తే మీరు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలంటే మమ్మల్ని కానీ, హుసేన్ వాళ్ళన్న, మురళిని కానీ, ఈ ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ని కానీ సంప్రదిస్తే కనుక వీళ్ళందరూ కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా సిద్ధంగా ఉండాలి. ఆపదలు ఉన్న వారిని కాపాడడానికి కూడా ఎల్లప్పుడూ మనం అందరం ముందుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.